హై వ్యూవర్స్. తన వయసు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో బహుశా 14 సంవత్సరాల పాటు కూడా, అంటే ఆమెకు 18 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఇక ఆ తర్వాత ఆమె ఏది చేసినా సరే సెన్సేషన్, రచ్చ, పబ్లిసిటీ అండ్ గొడవలు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఎన్నో రచ్చలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె చేసిన ఒక పని, ఇది కూడా వివాదమే, ఇది కూడా భయంకరమైన పబ్లిసిటీయే, ఇది కూడా నాకు పెద్ద రచ్చే చేసింది. కానీ మంచి పని చేసిందని మెచ్చుకుంటా ఉన్నారు. ఎవరు? ఒకప్పుడు ఆమెను చంపేస్తామన్న వాళ్ళు కూడా నీ జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఇదేనమ్మా అంటున్నారు. అమ్మ అంటున్నారు. ఒసే గీసే నానా రకాలుగా బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఎంత మంచి పని చేసావమ్మా, ఎంత బాగా ఆలోచించావమ్మా అంటున్నారు. ఎవరిని? పూనం పాండేని. ఆమె గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం, చనిపోయింది అని చెప్పేసి. ఈరోజు వీడియో ఏమని చెప్పింది? నేను బ్రతికే ఉన్నా, నేను చనిపోలేదు. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ రావాలి అండ్ కేంద్రం కూడా 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయబోతుంది. ఖచ్చితంగా అంతా వ్యాక్సిన్ తీసుకుని, ఎందుకంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది మొత్తం 100 రకాలుగా ఉండేది. ఇందులో 2 రకాలు చాలా ప్రమాదకరమైనది. అది ఈ HPV-16 అండ్ HPV-18. అది ఇంటర్నల్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ వల్ల ఇది చనిపోవాలి. బట్ ఇంటర్నల్గా ఉన్న రెసిస్టెన్స్ పవర్ అది ఓవర్కమ్ చేసి అది ఇంకా స్ట్రెంగ్త్ అయింది అనుకోండి, ఇక భయంకరమైనటువంటి ఈ క్యాన్సర్ బారిన పడతాం. అండ్ ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగకపోతే చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పించాలని నేను ఇలా చేశాను. ఒకవేళ నేను మరణించానని చెప్పేసి వచ్చిన వార్త వల్ల ఎవరన్నా కానీ బాధపడ్డా, నేను ఎవరన్నా కానీ నొప్పించడానికి క్షమించండి అని చెప్పేశాను. సో ఇప్పుడు ఈమె గురించి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? అసలు పూనం పాండే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఎలా మారింది? అసలు ఆమె ఎవరు, ఏంటి? ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ ఏమో పుట్టింది. ఓకే, ఆమె 2010లో ఈ గ్లాడ్ రాక్స్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్కి సంబంధించేసి ఒక ఈవెంట్ లాంటిది ఆర్గనైజ్ చేసినప్పుడు అందాల భామల పోటీలో టాప్ 8లో నిలిచింది. ఇక అక్కడి నుంచి ఆమె ఒకటే అనుకుంది, ఆడదాని అందంగా అనిపించాలి, శరీరాన్ని చూపించాలి, ఆడ మనం ఫేమస్ అవ్వాలంటే ఏదో కాంట్రవర్సీ చేయాలనుకుంది. అది 2011 వరల్డ్ కప్. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నేను గ్రౌండ్ అంతా కూడా నగ్నంగా, ఒంటి మీద ఏమీ లేకుండా నేను తిరుగుదా అని చెప్పేసి అంది. అంతా కూడా ఇక ఒక్కసారిగా ఆమెకి ఫ్యాన్స్ అయిపోయారు. అంతా ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే ఆ రేంజ్లో ఉంటారో అలా ఆలోచించో వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. మరి కొంతమంది అన్ని రకాలుగా మాట్లాడారు. మొత్తం ఆమె పేరు పూనం పాండే, పూనం పాండే, పూనం పాండే. ఎవరు అంటే మోడల్ 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 మోడల్. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, కానీ ఆమె నగ్నంగా నేను తిరుగుతాను రా బాబు అంది. బట్ బీసేవాళ్ళు నీకు దండంతలే, వెళ్ళమ్మని నీకు కాస్ట్ పబ్లిసిటీ వచ్చింది కదా అన్నారు. కానీ ముంబై వాంకడే స్టేడియంలో నగ్నంగా తిరుగుతూ ఆమె చేసినటువంటి ఆ వీడియోలు, ఫోటోలు మొత్తం కూడా బయట రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఆమెకంటూ ఒక సెపరేట్ యాప్ పెట్టుకుంది. యాప్ పెట్టుకొని ఏం చేసింది, అందులో మీరు పే చేసే దాన్ని బట్టి మీకు ఆమె ఫోటోలు, నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు ఇలా రకరకాలుగా, అంటే ఇక పెయిడ్ వర్షన్ పోర్న్ స్టార్ అన్నట్టు అనుకోవచ్చు. సరే, కొన్నాళ్ళకి ఈ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఆ యాప్ బ్యాన్ అయిపోయింది అనుకోండి. బట్ ఆ తర్వాత కూడా రకరకాలుగా శ్యామ్ బాంబే అని చెప్పేసి ఆమె యొక్క ప్రియుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. బట్ 15 రోజుల్లోనే వీడిని హింసిస్తున్నాడు, నా వల్ల కదని చెప్పేసి విడాకులు ఇచ్చేసింది. అతనితో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఎన్నో రకాలుగా ఈ అడల్ట్ రిలేటెడ్ ఫోటోలని, వీడియోలని లైక్ ఆ వేళ చేస్తూనే ఉంది, తీస్తున్నాం. ఇక అతను కాదని పక్కన పెట్టి ఈమె కంటే ఒక సెపరేట్ టీం ఫామ్ చేస్తుంది. ఈ సెపరేట్ టీం ఫామ్ చేసుకున్న తర్వాత కూడా రకరకాల ఫోటో షూట్లు, రకరకాల వీడియోలు, ఇక ఏ కాడికి ఇంకా ఆ రేంజ్లోనే. అండ్ ఈమె సినిమాలో కూడా నటించింది. మన దగ్గర వచ్చేసి మాలిని అండ్ కొన్ని తెలుగు సినిమా, ముంబై మిర్రర్ అని చెప్పేసి హిందీలో, అండ్ నషా అని చెప్పేసి ఫస్ట్ మూవీ అయితే ఎంటర్ అయింది. నషా అనుకుంటా, ఐ థింక్ సో. అందులో వచ్చేసి ఏంటంటే ఈమె ఒక టీచర్, స్టూడెంట్తో వచ్చేసి ఇల్లీగల్ రిలేషన్ అన్నట్టు. దానికి సంబంధించి పోస్టర్లు బయట పెట్టినప్పుడు నానా రచ్చరచ్చ అయిపోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకనొక సమయంలో గోవాలో ఒక ప్రభుత్వ స్థలంలో కూడా ఈ అడల్ట్ ఓరియంటెడ్, అసభ్యకరమైనటువంటి, అశ్లీలకరమైనటువంటి ఈ వీడియో షూట్లు కొన్ని హడావుడి వల్ల కేసు బుక్ అయిపోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే పూనం పాండే అంటే కాంట్రవర్సీ, గబ్బు లేపేవి, గలీజ్గా ఉండేవి, ఇవి తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మంచివి. ఇదిగో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ రావాలి, ఏం పర్ల
నన్ను ఒకరోజు చంపేసుకుంటా, నేను బయటికి రాను అనుకుంది. అలా పోస్ట్ పెట్టేపించింది వాళ్ళ టీం చేత. ఎందుకు చనిపోయింది అంటే సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయింది. ముంబై ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోనే అంచుక్రియలు కూడా అన్నారు, అంచుక్రియలు కూడా అయిపోయినాయి అన్నారు. నేను నల్లదే ఈరోజు మార్నింగ్ పేపర్లో కూడా అన్నీ అవే. మధ్యాహ్నం అరౌండ్ 11:30 12కి వచ్చింది ఒక వీడియో బయటకి. ఏమని, నేను బ్రతికే ఉన్నా, ఈ సర్వైకల్ క్యాన్సర్ సమస్య అవేర్నెస్ కోసం ఇదంతా చేశానని చెప్పేసి. అప్పుడు జనాలు అర్థం చేసుకున్నారు ఏమని, ఓరే దేవుడు నిజమే కదా, నేను చిన్న పాయింట్ మీడియా కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, నేషనల్, లోకల్ అండ్ డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ అసలు ఎవరు కూడా ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేయలేదండి. ఏంటి ఆ పాయింట్? ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మెయిన్ ఏంటి, గర్భాశయ ముఖద్వారం, దట్ మీన్స్ యోని ఆ రిలేటెడ్ ఆ ప్రాంతంలో హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉండిద్ది. అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి స్టార్టింగ్ సిమ్టమ్స్లోనే ఈ బ్లీడింగ్ అవుతున్న మూమెంట్లోనే స్మెల్ ఎక్కువ వస్తూ ఉండేది. సో ఆబ్వియస్లీ ఆ పొజిషన్లో ఉన్న ఆమె ఆసుపత్రికి వెళ్ళిద్ది, టెస్టులు చేయించుకునిద్ది, ఉంది అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకునిద్ది. బట్ ఎక్కడ ఏది రాదు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయింది అన్నారు. ఏ ఆసుపత్రి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది? అండ్ అసలు డెడ్ బాడీ ఏది? అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎక్కడున్నారు ఏంటి? ఇవి ఎవరు పట్టించుకోవాలి? అండ్ సింపుల్గా ఆమె అరే 2-3 రోజుల క్రితం కూడా ముంబైలో ఇది ఈవెంట్ కనపడింది అన్న చిన్న లాజిక్ అంతా మిర్చిపోయారు. సర్వైకల్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు లాస్ట్ స్టేజ్లో కనుక ఉన్నట్టయితే అసలు బయటికి రాలేని పరిస్థితి. ఈమె బయటకు వచ్చింది, బిందాగా షోలన్నీ చేసింది. అలాంటప్పుడు ఎలా? ఇది అసలు ఎవరు ఆలోచించారు? అంతేమనుకున్నారు, సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిందట, అసలు ఈ క్యాన్సర్ ఎలా వచ్చింది, ఇది రాకుండా ఉండాలి, ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వబోతుందంట కదా, ఏంటి అంత ఇదే మాట్లాడుతున్నారు. నేను కూడా అదే మాట్లాడా. నాకు తెలిసిన గైనకాలజిస్టులు కూడా వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అదే టాపిక్ వీడియో చేస్తున్నారు. బట్ వాళ్ళు కానీ నేను కానీ ఎవరు ఆలోచించరా. అయ్యో చనిపోయింది పాపం అనుకున్నామే కానీ అలా చనిపోయింది, అసలు ఎక్కడ సిమ్టమ్స్ లేవు కదా, బయటకు ఎవరు తెలియదు కదా, ఎవరు డిస్కస్ చేయాలి. అందుకే ఈరోజు ఆమెను ఏమంటున్నారు, ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే పబ్లిసిటీ కోసం చేసి ఉన్నాయో అన్నీ కూడా గలీస్తనంగా ఉన్నవి, సమాజాన్ని పెడదవ పట్టించేది. కానీ ఇది చేసిన చూసావు, ఇది మంచిది, పర్లా, నువ్వు చేసింది తప్పే, పొరపాటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నువ్వు పబ్లిసిటీ కోసం చేయాల, సొసైటీ కోసం చేసావు. ఇందులో సామాజిక బాధ్యత కనిపించింది. గుడ్. ఇప్పుడు ఎలాగైతే ఆలోచించావు అలాగే యూత్ చెడిపోతున్నది ఎందుకు? అసభ్యకరమైన దృశ్యాలు, ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటి వల్ల. నువ్వు ఇటువంటి వాటికి మీద నటించమాక అంటున్నారు. ఆమె నటించుకుని ఉంటే నాకెట్టా కడుపు నిండేది, దట్ మీన్స్ నాకెట్టా డబ్బులు వచ్చేది, ఆమెనిద్ది అనిద్దులు తర్వాత చూద్దాం. ఈమె మామూలుగా కూడా పేద పిల్లలకు కావచ్చు, కొన్ని చారిటీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తూ ఉండేదాడు. మొన్న జనవరి 22వ తారీఖున అయోధ్య రామందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా, అప్పుడు కూడా సెలబ్రేషన్ చేసుకుందట. సంక్రాంతి అప్పుడు కూడా వీధి బాలాలకు వెళ్ళేసి స్వీట్ బాక్సులు, గిఫ్ట్లు, సంథింగ్ లేదట ఏవో ఇచ్చిందట. అంటే డబ్బుని సంపాదిస్తానయ్యా, బట్ ఆ డబ్బుని తిరిగి సొసైటీకి ఇస్తానట్టుగా. ఎస్, నేను డబ్బు కూడబెట్టుకుంటున్నా, నేను నా ఫ్యామిలీ బాగుంటు కోసం నేను డబ్బుని దేవుని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా. బట్ నాకు డబ్బు సంపాదన అంటే ఇది మోడలింగ్ ఆర్ అడల్ట్ రిలేటెడ్ షోస్ రిలేటెడ్, లేదన్నప్పుడు షార్ట్ ఫిల్మ్లో, సినిమాలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా అందాన్ని ప్రదర్శిస్తా, దాని ద్వారా వచ్చే డబ్బుతో నేను బతుకుతా, నేను చేసే మంచి పనులు కూడా చేస్తా, నాకు తెలిసి ఇదే అన్నట్టుగా ఆమె ఉంటా ఉంది. మరి నా వాళ్ళు ఏదో ఒక మంచి పని జరగదు కదా, అందుకే ఇదిగో ఈ రకం చేశారు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పేసింది. ఎనీవే, పూనం పాండే బ్రతికే ఉంది. సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి ఈరోజు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు, అవేర్నెస్ చక్కగా వచ్చేసింది. ఆ విషయం ఆమె సక్సెస్ అనేది భావించాలి.